అస్మద్ గురుభ్యో నమః. ఈరోజు కార్తీక మాసంలోని 2వ రోజు. పవిత్రమైన మాసంలో మనం కొన్ని పురాణ కథలు చెప్పుకునే ముందు అసలు కార్తీక మాసంలో ఏ కథలు వినాలి, కార్తీక మాసం అనే కాదు ఏ పుణ్య మాసాల్లో అయినా ఏ పురాణాలను వినాలి. అంతేకాకుండా ఆ పురాణాలు వింటే మనకి జ్ఞానము పుణ్యము లభిస్తాయా? ఇక్కడ జ్ఞానము అంటేనే పుణ్యం. సరే, పుణ్యము కాదు జ్ఞానము కాదు. ఆ కథ వినటం వల్ల మీకు ఏదైనా కొత్త విషయం తెలిసిందా? మన డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లారిఫై అయ్యాయా? లేదు అంటే మనం ఏదైతే టైం స్పెండ్ చేశామో ఆ టైంకి ఆ కథ వర్తా? అలా ఇప్పుడున్న ఈ కరెంట్ సిచ్యువేషన్లో ఈ బిజీ స్కెడ్యూల్లో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. ఏదైనా ఒక కథ వింటే మనకి ఎప్పటి నుంచో ఉన్న డౌట్స్ ఎంతో కొంత క్లారిఫై అవ్వాలి. అలా కాకుండా ఉన్న డౌట్స్ అలాగే ఉండి కొత్త డౌట్స్ రేజ్ అవుతుంటే ఆ కథ విని ప్రయోజనం ఏముంది? ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడో రాజో లేకపోతే ఆ ఊరి పెద్దో అనుకోండి. అతనికి లేని అలవాట్లు అంటూ లేవు. పరమ పిసినారి, కానీ శివుడి మహాభక్తుడు అతను. రోజు శివుడి పూజ చేయందే మంచినీళ్ళు కూడా ముట్టుకోడు. ఇలాంటి అతను ఒకసారి వ్యసనాలలో పడిపోయి ఆ రోజు కార్తీక పౌర్ణమి అని శివుడిని అభిషేకించాలన్న విషయం మర్చిపోతాడు. తర్వాత ఎప్పటికో అతనికి గుర్తొచ్చి అతని పక్కనున్న ఏ బొమ్మో రాయో దేనో శివలింగంగా భావించి పూజ చేస్తాడు. అయితే అతని పరమ భక్తికి పరమేశ్వరుడు మెచ్చి తర్వాత అతనికి కైవల్య ప్రాప్తిని అందిస్తాడు. సరే, ఇదొకటి. ఇంకొక కథ ఏంటంటే, ఒక దొంగ ఆ రోజు దొంగతనానికి ఒక గుడికి వెళ్తాడు. అది శివాలయం. గుడిలోకి వెళ్ళేసరికి అంతా చీకటిమయం అయ్యేసరికి అక్కడ ఒక వత్తి ప్రమిద కనిపించేసరికి దీపాన్ని వెలిగించి ఇంకా చక్కగా దొంగతనం చేసి పారిపోతూ ఉంటాడు. అప్పుడే గుడి దగ్గర కాపలాగా ఉండే అతను కర్రతో ఇతన్ని ఒక దెబ్బ వేస్తాడు. అప్పుడు ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చీకట్లో వెళ్ళి ఒక గొయ్యిలో పడిపోయి ఇద్దరు చనిపోతారు. ఈ దొంగను తీసుకెళ్లడానికి ఏమో దేవతలు వస్తారట. తరుముకుంటూ వెళ్ళిన అతన్ని తీసుకెళ్ళడానికి యమభటులు వస్తారట. అంటే ఎవరైతే ఈ దొంగ ఉన్నాడో అతను దొంగతనం చేయడానికి ఆ రోజు దీపం వెలిగిస్తే ఆ రోజు అనుకోకుండా కార్తీక పౌర్ణమి అయ్యి దీపం వెలిగించేసరికి అతని పాపం అంతా పోయిందట. అందుకని అతని కైవల్య ప్రాప్తి లభించిందట. అదే ఈ తరుముకుంటూ వచ్చిన అతను దీపాన్ని వెలిగించిన పుణ్యాత్ముని తరిమినందుకు ఇతనికి నరకమట. ఇప్పుడు ఈ కథలో నీతేంటి? ఏ పాపాలు చేసినా కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిస్తే పాపాలన్నీ పోతాయని అర్థం. ఈ కథ చెప్పిన నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నాకు తెలిసి విన్న మీకు కూడా కథ విన్నామనే సాటిస్ఫాక్షన్ లేకపోగా డౌట్స్ రావడం మొదలవుతాయి. అసలు మనం మనుషులము, మన లైఫ్ స్పాన్ వచ్చేసి హార్డ్లీ 70 to 80. దేవుడి దయ ఉంటే 90, 100. ఇంకా అంతకుమించి మనం కోరుకోలేము కూడా. అలాంటి మనకే ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల్లో ఐపీసీ సెక్షన్ 378 ప్రకారం థెఫ్ట్ ఈజ్ ఎ పనిషబుల్ అఫెన్స్. అంటే దాని సివియారిటీని బట్టి 2 years ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్, లేదంటే 2 కూడా ఉంటాయి. మరి మనకి ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు ఒక సూపర్ పవర్ అంటే భగవంతుడు, ఆయన కోర్టు ఇంకెంత స్ట్రాంగ్ గా ఉంటుంది? ఇతనేదో దీపం వెలిగిచ్చేశాడు కదా అని ఇతని వల్ల సఫర్ అయిన వాళ్ళందరినీ వదిలేసి ఇతనికి పుణ్యలోకాలు ఇచ్చేసి ఆ వ్యసన పరుని పరమ భక్తుడిగా స్టాంప్ వేసి అతనికి కైవల్యం ఇచ్చేసి జస్టిస్ ఈజ్ డన్ అని అంటాడా భగవంతుడు? కాదు కదా. అలా అని పురాణాల్లో ఇలాంటి కథలు ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళని విమర్శించేంత వాళ్ళం కూడా కాదు. వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారు, అప్పుడున్న కాలమాన పరిస్థితులు ఎలా ఉండేవో. కొంతమంది ఊరి పెద్దలే కావచ్చు, ధనవంతులే కావచ్చు, వారు చేసే పనులు జనాలు వ్యతిరేకించకూడదని వాటిని సమర్థించుకుంటూ రాయించుకున్న కథలు కూడా ఉన్నాయి. ఈ స్టోరీస్ అలా పాస్ అయ్యి మన జనరేషన్ కి వచ్చేసరికి ఒక డౌట్స్ గా మిగిలిపోయాయి. ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది, కానీ ప్రతి డౌట్ కి క్లారిఫికేషన్ అనేది ఉండకపోవచ్చు. ఎలా అంటే ఆకాశానికి భూమికి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ తెలుసుకోగలమా? అలా క్లారిటీ లేని కథలు వినే కంటే మనకి అర్థమయ్యి మన మనసుకి నచ్చిన కథల గురించి చెప్పుకుందాం. నాలెడ్జ్ అనే పుణ్యాన్ని సంపాదించుకుందాం. ధన్యవాదాలు.